గులాబీ బాస్ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? కాళేశ్వరం విచారణకు హాజరయ్యే ముందు మాజీ మంత్రి హరీష్ రావుతో భేటీలో ఏం చర్చించుకున్నారు? కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సిన 3 రోజులకు ముందు సడన్గా కేసీఆర్ వైఖరిలో ఎందుకంత మార్పు వచ్చింది? కాళేశ్వరం కమిషన్ విచారణ డేట్స్ మార్పు వెనక ఆంతర్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అంటేనే మాస్టర్ మైండ్. ఆయన ఎవరికీ ఓ పట్టాన అర్థం కారు. కేసీఆర్ ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. చెప్పినవన్నీ వింటారు, కానీ తనకు నచ్చిందే చేస్తుంటారు. 1-2 సార్లు కాదు, అనేక మార్లు నిరూపితమైన విషయమే ఇది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కల సాకారమైన సందర్భంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న టైంలోనూ తమ ముందు కేసీఆర్ తీసుకున్న డిసిషన్లో వెంట్రుక మందం కూడా తేడా జరగదనుకున్న వారికి సైతం ఎదురైన సందర్భం. సరిగ్గా మళ్లీ ఇప్పుడదే సీన్ రిపీట్ అవుతుంది. అయితే స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో మాత్రం కొంచెం తేడా ఉంది. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరవుతారని ప్రజలకు తెలిసిపోయిన తర్వాత 5వ తేదీన కేసీఆర్ ఏం చెబుతారు? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటి వరకు రికార్డు చేసుకున్న స్టేట్మెంట్లు తిరగరాసే విధంగా కేసీఆర్ వాయిస్ ఉంటుందా అన్న చర్చ జరుగుతుంది. సరిగ్గా ఇదే టైంలో కేసీఆర్ మరోసారి తన మాస్టర్ బ్రెయిన్ కు పదును పెట్టారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన వారిలో ప్రముఖులతో, రిటైర్డ్ ఇంజనీర్లతో పర్సనల్ గా మాట్లాడిన కేసీఆర్ విచారణకు హాజరయ్యేందుకు 3 రోజుల ముందు ప్లాన్ బి ను తన పాచికగా వాడుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు తనకు కొంత గడువు కావాలని 5వ తేదీకి బదులుగా తాను 11వ తేదీన విచారణకు హాజరవుతానని రిక్వెస్ట్ చేశారు. దీంతో కమిషన్ చైర్మన్ సైతం కేసీఆర్ విజ్ఞప్తిని మన్నిస్తూ డేట్స్ ను మార్చేశారు. అయితే ఈ డేట్స్ మార్పు వెనక కేసీఆర్ పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తుంది. గులాబీ బాస్ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు 5వ తేదీన హాజరయ్యే ముందు తనకు అత్యంత ఆప్తుడు, మేనల్లుడు, ట్రబుల్ షూటర్ తో 4 సార్లు పర్సనల్ గా సమావేశమయ్యారు. కమిషన్ ముందు ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు వేసే ప్రశ్నలకు ఎలా బదులివ్వాలి అనే అంశాలతో పాటు ఇద్దరి మధ్య మరో కీలక అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న హరీష్ రావు కూడా కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కావాల్సి ఉంది. ఇదే అంశాన్ని కేసీఆర్ హరీష్ రావు ముందు ప్రస్తావిస్తూ, అసలు ముందు నువ్వెళ్ళొస్తే నాకు కొంత క్లారిటీ వస్తుందని హరీష్ రావుతో అన్నారట. దీంతో కాసేపు ఆలోచనలో పడిన హరీష్ రావు తేదీ మార్పుల గురించి గతంలోని కొన్ని పరిణామాలను ఎగ్జాంపుల్ గా చెప్పారట. దాంతో తానే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ను రిక్వెస్ట్ చేస్తా, నా విచారణను ఓ వారం రోజుల పాటు వాయిదా వేయమని కోరుతానని చెప్పారట. అయితే ఇంటర్నల్ జరిగిన ఈ వ్యవహారం బయటకు పొక్కకపోయినా హరీష్ రావుతో 2 సార్లు పర్సనల్ గా భేటీ అయిన తర్వాత కేసీఆర్ వెళ్లబుచ్చిన అభిప్రాయం చాలా బాగుందని పార్టీ ముఖ్య నాయకులు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఈ నెల 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత అక్కడ ఆయనకు ఎదురైన అనుభవాలు, కమిషన్ చైర్మన్, సభ్యులు వేసిన ప్రశ్నలు, అసలు వారి వ్యవహారం ఏ విధంగా ఉన్నాయో పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే హరీష్ రావు వెళ్లొచ్చిన తర్వాత తాను విచారణకు హాజరయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. బయట వ్యక్తులు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన మాటలను గుడ్డిగా వినే కంటే తనకు అత్యంత ఆప్తుడిగా నమ్మిన బంటు వలె ఉండే మేనల్లుడి మాటలను వింటే బాగుంటుందని కేసీఆర్ అభిమతంగా తెలుస్తుంది. గతంలోనూ అనేక సందర్భాల్లో హరీష్ రావు క్లిష్టమైన సమస్యలను సులువుగా ఛేదించి ట్రబుల్ షూటర్ గా పేరు సంపాదించుకున్నారు. అందుకే వేరే ఎవరినో నమ్మే కంటే మేనల్లుడిని నమ్మడం బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే ముందు హరీష్ రావు కూడా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండేందుకు ప్రిపేర్ అవుతున్నారు. తాను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో సహకరించిన ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ నిపుణులు, జర్నలిస్టులతో కొన్ని కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నెర్రలు వారిన సిద్దిపేట జిల్లా భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నిర్మాణంలో, సింగూరు జిల్లా పరిరక్షణకు సంగారెడ్డి జిల్లాలో కాలువ నిర్మాణం,
బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడంలో కలిసి పనిచేసిన వారితో హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంలోనూ కేసీఆర్ తన చాణక్యాన్ని ప్రదర్శించడం బీఆర్ఎస్ లోనే కాదు, పక్క పార్టీల్లోనూ చర్చనీయాంశమైంది.